ఈ టీచర్ వల్ల నా జీవితం ఇలా అయిందండి. అదేంటో చెప్తాను వినండి. 9థ్ క్లాస్‌లో మా నాన్నగారు చనిపోతే నేను స్కూల్ మారాల్సొచ్చి వేరే స్కూల్‌లో జాయిన్ అయిన తర్వాత 1 వీక్ నేను ఇంకా అదే ట్రామాలో ఉన్నాను. క్లాసులు కూడా సరిగ్గా వినట్లేదు. ఆ రోజు సైన్స్ టీచర్ క్లాస్ చెప్తూ ఉంటే నేను పరధ్యానంలో వినట్లేదని గ్రహించి నేరుగా నా దగ్గరికి వచ్చి క్వెషన్ అడిగారు. ఆన్సర్ చెప్పకపోయేసరికి చెయ్యి ఇలా పెట్టి లాగిపెట్టి కొట్టారు. నేరుగా వచ్చి బెంచ్ కతుక్కున్నాను. నా పరిస్థితి అక్కడ ఉండే క్లాస్‌లో ఉండే విద్యార్థులందరికీ తెలుసు కానీ ఆ సార్‌కి మాత్రం తెలీదు. ఆ రోజు నాకెందుకో ఒక అవమానంగా అనిపించింది. నాకు 2 ఆప్షన్లున్నాయి. ఒకటి ఆయన నన్ను కొట్టారని చెప్పి ఇంక స్కూల్ మానేసి ఇంక ఈ స్కూల్‌కి రాను. ఆయన మీద పగ తీర్చుకోవాలని చెప్పి నేను అలానే తీసుకొనుండొచ్చు. కానీ నేను రెండో విధంగా తీసుకున్నాను. ఆయన నన్ను కొట్టింది దేనికి? నేను సమాధానం చెప్పలేదని. రేపటి నుంచి నేనేంటో చూపించాలని చెప్పి ఆ 1 వీక్ చాలా పట్టుదలగా తీసుకొని ఎలా అయినా మార్కులు తెచ్చుకోవాలని చెప్పి వీక్లీ టెస్ట్‌లో మంచి మార్కులు తెచ్చుకొని ఆయన చేత అప్రిషియేషన్ పొంది 9థ్ క్లాస్ డి సెక్షన్‌లో ఉండి నన్ను కాస్త ఏ సెక్షన్ దాకా ప్రమోట్ చేసే స్థాయికి నేను కష్టపడ్డానండి. ఆ రోజు ఆయన అలా చేయడం వల్ల దాని నుంచి నేను తీసుకున్న నిర్ణయం వల్లే ఈరోజు జీవితం ఇలా మారిందండి. ఇక్కడ అమ్మ, నాన్న లేకుంటే టీచర్ ఎప్పుడో మనం ఒక చిన్న పొరపాటు చేసినప్పుడు, తప్పు చేసినప్పుడు సరి చేయకపోతే వీళ్ళ జీవితం నాశనం అయిపోతుందని ఒక మాటో, మందలించడం లేకుంటే ఒక దెబ్బేశారంటే అది మన మీద పగతో కాదండి. మన భవిష్యత్తు కోసం. ఇది మీరు అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. చూసే వ్యూవర్స్ అందరూ నాకు క్వెషన్ అడుగుతాను. మీలో ఎంతమంది చిన్నప్పుడు చిన్న పొరపాటు చేసినప్పుడు, చిన్న తప్పు చేసినప్పుడు అమ్మో, నాన్నో, టీచర్ మందలించడం వల్లే ఈరోజు ఆ భయంతో, జాగ్రత్త తీసుకొని బాధ్యతతో ఈరోజు ఇంత గౌరవంగా బతుకుతున్నానని మీ అభిప్రాయం ఏంటి కింద కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. వీలైనంత మంది నేటి యువతకి ఇది ఖచ్చితంగా షేర్ చేయండి. ఈ మధ్య ఏదన్నా ఒక మాట అంటే అది అమ్మా, నాన్న అని కూడా చూడకుండా పగలు తీర్చుకునేంత రేంజ్‌లో ఈ జనరేషన్ పిల్లలు వస్తున్నారంటే అది అన్న వాళ్ళ దానికంటే తీసుకునే మనలో ఉంటుందని నేను అంటానండి.